సో డెఫినెట్గా ఈ డాల్బీ థియేటర్ దేశంలోనే మన రాష్ట్రానికి మన నగరానికి పేరు తెస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తాం. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా రాణించాలి. పాన్ ఇండియానే కాదు, హాలీవుడ్లో కూడా రాణించాలి. అంటే అక్కడికి కూడా రీచ్ అవ్వాలి మన మన సౌండ్. మనం ఇప్పటి వరకు తెలుగులో సినిమా తీస్తే హిందీ సినిమాతో పోటీ పడమని చెప్పుకునే వాళ్ళు కలెక్షన్స్లో. నటించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్స్ వర్కౌట్ చేసిన టెక్నికల్గా మనం సౌండ్ వాటితో పోటీ పడి ఒక అవతార్ మూవీని టెక్నికలీ సౌండ్ అని వాళ్ళైతే జురాసిక్ పార్క్ని ఎట్లయితే అనుకుంటున్నారో ఆ సినిమాలతో పోటీ పడే విధంగా మన సినిమాలు తీయడం, మన సినిమా నటులు కూడా వాళ్ళతో పోటీ పడే విధంగా నటించగలిగినప్పుడు మనం హాలీవుడ్తో కాంపీట్ చేసినట్టే. మన లాంగ్వేజ్ బ్యారికేడ్స్ అనేది పోయింది. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది పెద్ద ఇష్యూయే కాదు. ద టాలెంట్ ఈజ్ ఇష్యూ. ఆ టాలెంట్ ఆ స్థాయిలో మన వాళ్ళు రాణించాలని మరొక్కసారి అల్లు అరవింద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.